నవంబర్ 26 మంగళవారం 2024 ఈరోజు రాశి ఫలాలు ఒకసారి చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఎలాంటి పరిహారాలు చేయాలి, ఎలాంటి పరిహారాలు చేస్తే మీకు ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుంటుంది అనేది జ్యోతిష్య పండితులు చెప్పింది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మొదటగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళు మీ చుట్టూ ఉన్నవారు చాలా డిమాండింగ్గా ఈరోజు ఉంటారు. కేవలం వారిని సంతోష పెట్టడం కోసం మీరు డెలివరీ చేయాలనుకున్న ఏవైనా పనులు, ప్రామిసెస్ ఇలాంటివన్నీ కూడా ఆచి తూసి వేయండి. వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకోకండి. అలాగే మీరు అలసిపోయేంత ఒత్తిడి ఈరోజు మీరు ఉంటారు. అంటే ఎక్కువ పని భారం మీ మీద పడుతుంది. అలానే మీరు ఎక్కువగా స్ట్రెస్ని అయితే తీసుకోకండి. కొంతమందికి ప్రయాణం బాగా ఎక్కువ విసుగ్గా అనిపిస్తుంది, కానీ ఒత్తిడిని కూడా కలిగిస్తుంది ఈ ప్రయాణాల వల్ల. కానీ ఆర్థికంగా కలిసి వస్తుంది. మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని మీకు రిలాక్సింగ్గా కొంచెం ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఉంటుంది ఈరోజు. అలాగే ఈరోజు మీ స్వీట్ హార్ట్తో చక్కగా హుందాగా ప్రవర్తించండి. అంటే మీ లవర్ కావచ్చు, ప్రేయసి కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా కూడా ఆమెతో కొంచెం చక్కగా ఉండటానికి ప్రయత్నించండి. ఈరోజు ఆఫీస్లో మీరు చేయబోయే పని మంచిగానే సాగుతుంది. సో ముందుకు అది మంచిగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మీ రూపురేఖలను, వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి మీ ఉద్యోగంలో కొంచెం సంతృప్తిని కలిగించే అవకాశం ఉంటుంది. ఈరోజు ఒకవేళ మీ జీవిత భాగస్వామి పెళ్ళైన వాళ్ళు ఉంటే గొడవకు మీ బంధువులు కారణం అవ్వచ్చు, జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వాళ్ళు చేయాల్సిన పరిహారం, సాయంత్రం వేళలో నీటిలో ముడి బొగ్గు ఒకటి ఉంటుంది. బొగ్గును తీసుకొని ఏదైనా పారే నీళ్ళల్లో అది బొగ్గు వేయండి. అలా వేయటం వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది. సో సంపద పరంగా కూడా మీకు బాగానే ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన పరిహారాన్ని చేయండి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈరోజు అపరిమితమైన శక్తి మీలో ఎక్కువగా ఎగ్జైటింగ్గా ఉంటుంది. మీకు అందించిన ప్రతి అవకాశం ఈరోజు మీరు ఉపయోగించుకోగలుగుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు అయితే మీకు వస్తాయి. ఏదైనా కూడా పొదుపు చేసేది మీకు అవసరం ఉంటుంది. ఖర్చులు కొంచెం తగ్గించుకోండి. ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదంటే ఒక యోగి లాంటి అతని దగ్గరికి ఈరోజు మీరు గ్రహరీత్యా వెళ్లాల్సి ఉంటుంది. సో అందువలన మీకు ప్రశాంతత, మనశ్శాంతి అక్కడికి వెళ్ళడం వల్ల కలుగుతాయి. కొంతమందికి కొత్తగా అంటే కొన్ని ఫీలింగ్స్ అనేది వస్తూ ఉంటాయి. రొమాన్స్కి సంబంధించిన ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో సంతోషకరమైన మూడ్లో ఈరోజు ఉంటారు. ఆఫీస్లో ఈరోజు మీరు ఎంతో అద్భుతంగా పని చేస్తారు. మీ శక్తికి మించి పనిచేయడం వల్ల మీకు మంచిగా ప్రమోషన్స్ లాంటివి లేదంటే పొగడ్తలు లాంటివి మీ పై అధికారుల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రతిదీ కూడా మీరు పాయింట్ టు పాయింట్ తెలుసుకొని మీరు అది వెయ్యాలా వద్దా అనేది ఆలోచించుకోండి. ఒకవేళ మీ జీవితంలోకి వెళ్ళి అత్యుత్తమ రోజుగా అయితే ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు గడపబోతూ ఉన్నారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఎవరైనా మహిళలు కానీ లేదంటే ఎవరైనా బెగ్గర్స్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు మహిళలకి పాల ప్యాకెట్ ఇవ్వండి. దీనివల్ల మీకు సంపద పెరుగుతుంది. ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈరోజు మెడ, వెన్నుకు సంబంధించిన పెయిన్స్ కానీ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. అలాగే సాధారణంగా కొంచెం మీకు స్ట్రెస్గా, నీరసంగా అనిపిస్తే, ఒకవేళ మరీ విపరీతంగా నొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని కలవండి. సో ఈరోజు మీకు విశ్రాంతి అనేది చాలా అవసరం. ఎవరైనా పిలవని అతిథి మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అదృష్టం మీకు ఆర్థికంగా కొన్ని ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. ఇతరులను మురిపించే మీ గుణమే మీకు మంచిగా ప్లస్ అవుతుందని చెప్పాలి. దానివల్లే మీకు ఎక్కువగా గౌరవం అనేది పెరుగుతుంది. మీరు మీ ప్రేమ భాగస్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరిద్దరు ఎవరైనా ప్రేమలో ఉంటే మీ ఇద్దరు ఈరోజు మంచిగా ఉంటారు. ప్రేమ తాలూకు లోతులు అనేది మీరు తెలుసుకుంటారు. ఈరోజు విశ్రాంతికి చాలా తక్కువ సమయం ఉంటుంది. కానీ మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈరోజు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అపరిమితమైన ఎగ్జైటింగ్ ఇవన్నీ కూడా పెట్టుకోకండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఈరోజు ఉదయాన్నే మీరు ఒకట అందుకుంటారు. దాంతో రోజంతా మీకు అద్భుతంగా గడిచిపోతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఈరోజు ఆరోగ్యంగా ఉండాలి, ఎలాంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు రాకూడదు అంటే రాత్రి పడుకునేటప్పుడు మీ తల వైపు పాలు ఉన్న ఒక చిన్న గ్లాసులో కానీ లేకపోతే గిన్నెలో కానీ పాలు పెట్టుకొని మీ తల వైపున పెట్టుకొని పడుకోండి. లేదా ఆ తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత చెట్టు దగ్గర అవి పాలు పడేస్తే సరిపోతుంది.
ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఈరోజు మీరు ధ్యానం చేసుకోవడం చాలా మంచిది. అనవసరమైన ఖర్చులు అనేది పెట్టకండి. ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ డబ్బు అనేది మీకు పొదుపు అవుతుంది. సో ఈరోజు మీకు ఒక విషయం బాగా అర్థమవుతుంది. సో ఇతరులు ధ్యాసను పెద్దగా కష్టపడకుండా ఆకర్షించడానికి ఈరోజు మీకు ఒక సరైన సమయం అని చెప్పాలి. ఈరోజు మీ లవర్తో మంచిగా రొమాంటిక్గా ఉంటారు. ఈరోజు మీరిద్దరూ కలిసి మంచి ఒక ఆధ్యాత్మికమైన ఫీల్లో అలాగే ఒక మంచి అనుభూతిని అయితే ఇద్దరు కలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడటానికి ఈరోజు ప్రయత్నించండి. కాస్త ప్రయత్నించారంటే చాలు, ఈరోజు మీకు వైవాహిక జీవితం అనేది అత్యున్నతమైన రోజుగా మిగిలిపోతుంది. సో మీరు చేయాల్సిన పరిహారం, ఈరోజు మీ తల్లికి లేదా వృద్ధ మహిళ ఎవరైనా ఉంటే వాళ్ళకి బియ్యాన్ని విరాళంగా ఇవ్వండి, అంటే దానం చేయండి. ఆ బియ్యాన్ని ఒక తెల్లటి వస్త్రంలో కట్టి ఆ కట్టిన బియ్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి. అంటే 1 కేజీ కావచ్చు, అర్ధ కేజీ కావచ్చు, లేదంటే పిటికెడు కావచ్చు, ఎన్నైనా కూడా మీ తల్లికి కానీ లేదంటే ఎవరైనా వృద్ధ మహిళ ఉంటే వాళ్ళకి తెల్లటి వస్త్రంలో ఆ బియ్యాన్ని కట్టి అది వాళ్ళకి ఇవ్వండి. అలా ఇవ్వటం వల్ల మీరు ఉద్యోగంలో జీవితంలో మంచి ప్రయోజనాలు అయితే పొందుతారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. ఇక సింహరాశి విషయానికి వస్తే ఈరోజు మీకు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు మీ ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది. ఈరోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలను ప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది. కమిట్ అయ్యే ముందు వాటికి మంచి చెడులు ఒకసారి ఆలోచించుకోండి, ఏది మంచిది ఏది చెడు అని. కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. ఈరోజు మీరు మీ లవర్తో మీ ప్రేయసితో ఎలాంటి విషయాలు పంచుకోకండి, దానివల్ల మీకు గొడవలయ్యే అవకాశం ఉంటుంది. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు ఇవన్నీ ఒకవైపు అయితే కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు రోజు. అయితే వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాను దీర్ఘకాలికంగా ఉన్నది ఈరోజు ఫలితం అవుతుంది. అలాగే ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో చక్కగా సమయం గడుపుతారు. మీరు చేయాల్సిన పరిహారం, వినాయకుడికి ధ్రువగడ్డి అందించాలి. వినాయకుడికి గడ్డి ఉంటుంది, కొంతమంది గరకంటారు. ఇది మీరు వినాయకుడికి సమర్పించి పూజ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు ప్రేమ జీవితం అలాగే సంతోషమైన జీవితం అయితే ఈ రోజు మీకు ఉంటుంది. ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఈ రోజు అంటే నవంబర్ 26వ తేదీ మంగళవారం రోజు మీకు వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. సో కానీ మీరు ఓపికగా ఉండండి. మీరు మంచి ఫలితాలు ఇవ్వడం కోసం ఏకాగ్రతతో ఈరోజు మీరు పని చేయండి. మీలో ఉన్న టాలెంట్ని నైపుణ్యాలని ఈరోజు ఎంత వీలైతే అంతవరకు వాడుకోవడానికి ప్రయత్నించండి. దానివల్ల మీ పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు అయితే వస్తాయి. మీరు చదువులను పనంగా పెట్టి బయట ఆటలను అతిగా ఒకవేళ ఆడుతూ ఉంటే చదువుకునే విద్యార్థులు అది కొంచెం తగ్గించండి. మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితిని కలిగించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళిక కూడా క్రీడలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేలాగా ఉంటుంది. మీ తల్లిదండ్రులు సంతోషం కోసం మీరు రెండింటిని బ్యాలెన్స్ చేయడం ఉత్తమం. చదువు, ఆటలు ఎవరైనా విద్యార్థులు ఉంటే రెండింటిని బ్యాలెన్స్ చేసేలాగా చూసుకోండి. ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు మిమ్మల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పని తాలూకు నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని ఈరోజు గడుపుతారు. ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పగా ఉంటుందని చెప్పాలి. మీ జీవిత భాగస్వామిని మీరు ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి. మీరు చేయాల్సిన పరిహారం, మీగడ లేదా తెలుపు రంగు దుప్పట్లు లేదంటే దిండు కవర్లు ఏవైనా కూడా తెలుపు రంగులో ఉన్నవి ఈరోజు ఉపయోగించండి. మీకు అనుకూలంగా కుటుంబానికి సంబంధించిన పరస్పర గొడవలు ఏం లేకోకుండా మంచిగా ఉంటుంది. మీగడ లేదా తెలుపు రంగు దుప్పట్లు, దిండ్లు. ఇక తులారాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఈరోజు మీరు ప్రత్యేకించి ఆల్కహాల్ అంటే మందు అనేది అస్సలు తీసుకోకండి. త్వరగా డబ్బును సంపాదించేయాలని మీ కోరిక ఈరోజు కొంచెం ఎక్కువ కలుగుతుంది. కానీ మీరు ఎక్కువగా డబ్బు మీద ఆశ పెట్టుకోకండి. చిన్న పిల్లలు మిమ్మల్ని బిజీగా ఇంకా సంతోషంగా ఉండేలాగా ఈరోజు చేస్తారు. ప్రేమ వ్యవహారంలో అపార్థానికి ఈరోజు గురయ్యి మీకు గొడవలయ్యే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంటుంది. అంటే మీ లవర్ నిన్ను బంధించాలని ట్రై చేస్తుంది. ఆనందాన్ని, అనుభూతిని మీరు పొందగలుగుతారు. అయితే తీరిక లేని పనులను పక్కన పెట్టి మీ పిల్లలతో సమయాన్ని ఈరోజు ఒకవేళ పెళ్ళైన వాళ్ళు ఉంటే మీ పిల్లలతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. వారితో గడపటం వల్ల మీరు పోగొట్టుకున్నది మళ్ళీ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడే అవకాశం ఉంటుంది. కానీ రాత్రి భోజనం సందర్భంగా అది సమసిపోతుంది. అంటే పొద్దున గొడవ పడుకున్న రాత్రికి మళ్ళీ కలిసిపోతారు. మీరు చేయాల్సిన పరిహారం
పరిహారం, వేయించిన ఆహారాన్ని అంటే పకోడా లాంటివి ఏవైనా కాకులకు తినిపించండి. అలా చేయడం వల్ల మీకు సంతోషంగా ఆరోగ్యకరమైన జీవితం ఉంటుంది. కాకులు అంటే శనిగ్రహం అని గుర్తుపెట్టుకోండి. వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ వైవాహిక జీవితం ఈరోజు చక్కగా ఉంటుంది. అది కూడా ఎప్పటికీ చెరగని ఒక మధుర క్షణాలలాగా మిగిలిపోతుంది. ఈరోజు మూలధనం సంపాదించగలుగుతారు. మొండి బకాయిలు ఏమైనా ఉంటే అవి వసూలు అవుతాయి, లేదా కొత్త ప్రాజెక్టుల విషయానికి వస్తే నిధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈరోజు మీకు ప్రయోజనకరమైన రోజుగా ఉంటుంది. కానీ మీరు నమ్మిన ఒక వ్యక్తి మీకు చేసే ఒక చిన్న తప్పు వల్ల మీరు తలదించుకోవాల్సి వస్తుంది. మీకు ఇష్టమైన వారి నుంచి ఈరోజు మీరు మంచి మూడ్లో ఉంటారు. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడటం వల్ల మీకు మంచి ఆలోచనలు, పథకాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు దగ్గరున్న వారితో ఈరోజు సమయం గడపండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మీరు ఎక్కువగా తనని బాధ పెట్టకుండా మంచిగా చూసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే చెరుకు, పళ్ళు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం చెరుకు, పళ్ళు, రొట్టెలను ఉంచడానికి ఒక పళ్ళెం అనేది ఉపయోగించండి. ఈ అలవాటు మీకు కుటుంబ జీవితం నుండి అడ్డంకులను తొలగిస్తుంది. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే ఈరోజు మీకు అన్ని మంచి రోజులని చెప్పాలి. ఈ రోజు మీకు మంచి కాలం, అదనపు శక్తి మీకు ఉంటుంది. సంతోషంగా ఉంటారు. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండటానికి ఈరోజు మీరు డబ్బును పొదుపు చేసుకుంటారు. మీకు సామాజిక జీవితాన్ని ఒకవేళ ఏదైనా సామాజిక సేవా కార్యక్రమాలు ఏదైనా ఉంటే నిర్లక్ష్యం చేయవద్దండి. కొంత వీలు చూసుకొనైనా సరే పార్టీలు అలాంటి వాటికి కుటుంబ సభ్యులతో హాజరయ్యడానికి ప్రయత్నించండి. ఒక్కరే వెళ్ళకండి. అది మీ మూడ్ని కొంచెం రిలాక్స్ చేయడమే కాకుండా మీలో ఉన్న కొంచెం అనుమానం, సందిగ్ధత ఇవన్నీ కూడా కుటుంబం నుంచి తొలగిపోతాయి. ఉన్న చోట ఉంటేనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోకి పడేస్తుంది. ఈరోజు మీకు ప్రేమకు సంబంధించి మీరు ఈరోజు ఒక రొమాంటిక్ ట్రిప్ వేసే అవకాశం ఉంటుంది. కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి, ట్రావెల్, అలాగే విద్యా పథకాలు మీ తెలివికి సంబంధించి పెంచుతాయి. మీ జీవిత భాగస్వామితో బాధాకరంగా ఏదైనా ఉన్నా, ఒత్తిడికరంగా ఏదైనా ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. మీకు ఉండవలసింది ఈరోజు ఎక్కువ కాలమే ఉంటుంది కాబట్టి మీరు కుటుంబంతో స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబానికి మరింత ఆనందం, శాంతి ఇవ్వాలి. మీరు కూడా బాగుండాలి. శని గ్రహానికి తైలాభిషేకం చేయండి. ఇక మకర రాశి విషయానికి వస్తే ఈ రోజు మీకు పెట్టుబడి పెట్టింది మీకు ఆశీర్వాదంగా అదంతా మీకు వచ్చేస్తుంది. అలాగే మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుండి ఈరోజు మీకు కాపాడుకునే మంచి రోజు అని చెప్పాలి. మీకు ఏదైనా అనుమానాలు కానీ, నిరాశ కానీ, లేదంటే ఎవరైనా నమ్మకం లేకపోవడం, దురాశ లాంటివి, ఇలాంటివి అహంకారం, ఇంకా ఈర్ష్య ఏమైనా ఉంటే అవి కొంచెం తగ్గించుకోండి. సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలుగుతారు. ఎవరి సహకారం లేకుండా ఈరోజు మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉంది కనుక చెప్పడం మానేసేయండి. మీరు ప్రేమ జీవనం లేదంటే వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చు. సో ప్రేమకు సంబంధించి ఏదైనా ఉన్నా కూడా ఈరోజు మీరు ప్రేమకు సంబంధించి చెప్పుకోవచ్చు. నిర్ణయం చేసేటప్పుడు గర్వం, అహంకారం ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం తగ్గించుకోండి. మీ క్రింది ఉద్యోగులు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో అది వినండి ఫస్ట్. మీరు ఈరోజు మంచి సమయాన్ని మొత్తంగా ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా పనుల కోసం సమయాన్ని గడుపుతారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఈరోజు మీకు తోచలేనిది ఈరోజు మీకు మంచిగా కలిసి వస్తుంది. మీరు చేయాల్సిన పరిహారం వల్ల ఉదయం, సాయంత్రం 11 సార్లు ఓం భ్రాం భ్రీం భ్రం సహా బుధాయ నమః అని పఠించండి. 11 సార్లు. మీకు కుటుంబం, ఆనందం అంతా మంచిగా ఉంటుంది. ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈరోజు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి. ఆత్మవిశ్వాసం లోపం మిమ్మల్ని ఆక్రమించడానికి మీరు అంగీకరించవద్దండి. కాన్ఫిడెంట్గా ఉండటానికి ప్రయత్నించండి. అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం కలగదు. మరలా ఆత్మవిశ్వాసం పొందటానికి మరొక్కసారి వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించుకోవడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. దీర్ఘకాలిక పెట్టుబడులను తప్పించుకోండి. అలాగే బయటకు వెళ్ళకండి. మీ ఆత్మీయ మిత్రునితో కాసేపు సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. మీ తల్లిదండ్రులను కూడా వాళ్ళని నమ్మి ఏదైనా కొత్త ప్రాజెక్టులు, ప్లాన్లు ఏమైనా వస్తే వాళ్ళకు కూడా చెప్పండి. మంచి జరుగుతుంది. ప్రేమ ఒక ఊట వంటిది. పూలు, గాలి, సూర్యరశ్మి, సీతాకోక చిలక వంటిది. కాబట్టి ఈరోజు మీరు ఒక రొమాంటిక్ ఫీల్ని అయితే మీ లవర్తో పొందుతారు. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైలు, అసమాన రీతిలో పనిచేసే తీరు, మీ పని నైపుణ్యాలు, టాలెంట్ అవన్నీ కూడా
చిన్న చిన్న చిట్కాలు ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా ఇంప్రెస్ అవుతారు. ఈరోజు మీరు గతంలో చేయలేని ఎవరికి చేయలేని సాయం గుర్తించబడుతుంది, ప్రశంసలు అనేది పొందగలుగుతారు. మీరు ఈరోజు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని నిజంగా అందమైన దానితో సర్ప్రైజ్ చేయడం ఖాయం. మీరు చేయాల్సిన పరిహారం మంచిగా ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం ఉండటానికి మీ సోదరి కానీ, కుమార్తె కానీ, అత్తలు అంటే తల్లి తండ్రి ఎవరైనా ఉంటే వాళ్ళని గౌరవించండి చాలు. వాళ్ళు ఏదైనా చెప్తే వినండి. ఇక మీనరాశి విషయానికి వస్తే మీ అనారోగ్యం మీకు సంతోషం లేకుండా ఈరోజు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబంలో సంతోషాన్ని నింపాలి అంటే మీరు వీలైనంత త్వరగా కోలుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కాన్ఫిడెంట్గా ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఇతరులను మురిపించాలని మరీ ఎక్కువగా దుబారా ఖర్చులు అయితే పెట్టకండి. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రాకుండా చూసుకోండి. తమకు ప్రియమైన వారితో కొద్ది రోజులు సెలవుపై ఉన్నవారికి బోలెడంత మరుపురాని మధుర సమయాన్ని అయితే గడపగలుగుతారు. సరైన సమయానికి ప్రాజెక్టులను పూర్తి చేయడం వల్ల మీకు వృత్తిపరంగా మంచి లాభాలే పొందుతారు. మీరు ఖాళీ సమయంలో పుస్తక పఠనం చేస్తే మంచిది. అయినప్పటికీ మీరు కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచుగా ఏదో ఒకటి పుస్తక పఠనం చేసేటప్పుడు ఎవరో ఒకరు వచ్చి భంగం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు నిమగ్నతతో చాలా కాన్సన్ట్రేషన్ చేసి మీరు పుస్తక పఠనం అయితే చేయండి. పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేస్తుంది ఈరోజు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ జీవిత భాగస్వామితో. ఈరోజు మీకు గొడవలు రాకుండా సంతోషంగా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం ఓం శ్యాం శనైశ్వరాయ నమః అని, అంటే శనీశ్వరుడికి సంబంధించింది. ఓం శ్యాం శనైశ్వరాయ నమః అని 11 సార్లు పఠించండి. అంతా మంచి జరుగుతుంది. ఇది వాల్టి రాశి ఫలాలు. నవంబర్ 26 మంగళవారం 2024 రాశి ఫలాలు ఇవి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రేపు మళ్ళీ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు.